ఏంటమ్మా మా అన్నయ్య వదినతో చెప్తానని ఇందాక వెళ్ళావు కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తూ తిరిగొచ్చావు అని కింద కూర్చొని ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు బేబీ. వాళ్ళు కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారండి అని మీరా అంటే అది నువ్వు వాళ్ళ పర్మిషన్ తోటే ఇందాక రేపు నిన్న ముహూర్తాలకి వెళ్ళొచ్చన్నమాట అని కేప్ అంటే లేదండి వద్దండి మీరేం చెప్పినా నేను చేస్తానండి ఇలా వెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలండి అని మీరా అడుగుతూ ఉంటుంది. అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని కేపీ అంటే మీ మీద ఒట్టు చెప్పినట్టే చేస్తాను వింటాను అని మీరా అంటుంది. ఇంకో శివల పెళ్లి జరిపించింది ఎవరు అని కేపీ అడుగుతూ ఉంటే నా వదిన అని మీరా అంటుంది. ఇదే విషయం నువ్వు వెళ్లి గగన్ కి చెప్పాలి అని కేపీ అంటాడు. అవునా అని మీరా అంటూ ఉంటుంది. అంతేకాదు భూమికి ఈ పెళ్లితో ఎలాంటి సంబంధం లేదనే విషయం చెప్పాలి. అంతేకాకుండా మీరా భూమి పూరికి శివకి పెళ్లి చేయాలని తాపత్రయపడిందని కూడా నువ్వే చెప్పాలి. రేపు గగన్ నీ నిద్ర లేచే సమయానికి నువ్వు అక్కడికి వెళ్ళి మొత్తం చెప్పేయాలి. ఏంటి చెప్తావా లేకుంటే నేను వెళ్ళనా అని కేపీ అంటాడు. వద్దు వద్దు నేను చెప్తాను మీ కాళ్ళు పట్టుకుంటాను అని మీరా ఏడుస్తూ వెళ్తుంది. జై హింద్ చెయ్యి బాబా అని కేపీ ఆశీర్వదిస్తాడు. మీరా వెళ్ళగానే థ్యాంక్స్ మామయ్య ఆయనకి నేను ఏ తప్పు చేయలేదన్న నిజం తెలిస్తే చాలు అని భూమి అంటుంది. ఖచ్చితంగా తెలుస్తుంది అని కేపీ అంటాడు. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అని కేపీ చెర్రీ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాత గగన్ భూమి గురించి ఆలోచిస్తూ తారా మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. పెళ్లి ముహూర్తాలు అన్న మాట పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ తల పట్టుకుని ఉంటాడు. అప్పుడే తారా నేను ఏ సారీ కట్టుకోవాలి కాబోరే శ్రీవారికి మ్యాచింగ్ కట్టుకుంటే బాగుంటుంది కదా ముందు ఫోన్ చేస్తాను అని ఫోన్ చేస్తూ ఉంటుంది. తారా దగ్గర నుండి 4-5 టైమ్స్ ఫోన్ వస్తున్నా కూడా గగన్ లిఫ్ట్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పూరి వచ్చి అన్నయ్య జో మాట్లాడతాడంట ధృవ మాట్లాడతాడంట అని ఫోన్ ఇచ్చి వెళ్తుంది. అయ్యో బావగారు చెప్పండి అని ఫోన్ ఇచ్చి వెళ్తుంది. బావగారు కాదు తారా ఇక్కడ ఏంటి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కోపం వచ్చిందా మీ కోపం ఎలా తగ్గించాలో నాకు చాలా బాగా తెలుసు అని తారా చెప్తూ ఉంటే నేను రెడీ అవుతున్నాను తర్వాత కాల్ చేస్తాను అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. చూడండి మీరు కాల్ కట్ చేసినా నేను మళ్ళీ ఏదో ఒక రకంగా కనెక్ట్ అయిపోతాను కాబట్టి కాసేపు మాట్లాడండి. ఇప్పుడు మనమిద్దరం మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది కదా మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటున్నారు అని తారా అంటే గ్రీన్ కలర్ అని గగన్ చెప్తాడు. సరే నేను కూడా గ్రీన్ కలర్ వేసుకుని వస్తాను కాబోయే కపుల్ అంటే మ్యాచింగ్ వేసుకొని మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉండాలి కదా సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత శరత్ చంద్ర బయట కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే బావా కాఫీ తీసుకోండి బావా రాత్రి రిసెప్షన్ చాలా బాగా జరిగిందా అని కాఫీ అందిస్తూ ఉంటే భూమి కాఫీ తీసుకురామ్మా అని శరత్ చంద్ర కేకలు పెడుతూ ఉంటాడు. నాన్న ఇదిగోండి నాన్న కాఫీ అంటూ భూమి ఇస్తుంది. అమ్మ భూమి కాఫీ చాలా బాగుంది అని శరత్ చంద్ర చెప్పి వెళ్తూ అమ్మ భూమి టిఫిన్ కూడా నువ్వే తయారు చేయి అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. నాన్న ఏం చేయాలి ఇడ్లీ దోశ పూరి ఉప్మా అని భూమి అడుగుతూ ఉంటే నీకు ఇష్టం వచ్చింది చెయ్యమ్మా అంటూ శరత్ చంద్ర అపూర్వతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు. శరత్ చంద్ర వెళ్ళగానే భూమి కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదువుతూ ఏంటో ఈ పేపర్ లో కుట్రలు కుతంత్రాలు అన్ని ఇలాగే ఉంటాయా లేకుంటే మన ఇంటికి వచ్చే పేపర్ కి మాత్రమే ఇలాంటి న్యూస్ వస్తుంటాయా అని భూమి అపూర్వ వైపు చూసి మాట్లాడుతూ ఉంటే ఏ భూమి నా బావకి నేను కాపు ఇస్తూ ఉంటే మధ్యలో నీ జోక్యం ఏంటి అని అపూర్వ అరుస్తూ ఉంటుంది.